రిగ్గింగ్ జరగడం వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకుంటున్నారా? తప్పకుండా ఖచ్చితంగా అదే జరిగింది. ఖచ్చితంగా అదే జరిగింది. ఎందుకంటే ప్రజల మధ్యలోకెళ్ళి మేము కూడా పని చేసినాం. ఇప్పుడు ఈ నెల 2 నెలలుగా మేము నెల రోజుల నుంచి కూడా ప్రజల మ ఏదైతే మాకిచ్చిన ఇది ఉన్నాయో బూతులున్నాయో ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ స్పందన చూసి చాలా సంతోషం వేసింది. ఏదైతే మనకు వచ్చిన ఈ సర్వేలున్నాయో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని వచ్చిన సర్వేని చూసి భయపడి లాస్ట్ 2 రోజులలో మొత్తం తారుమారు చేసేసాడు. ఏందంటే ఇంకా ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇది నాకు జీవన్ మరణ సమస్య అనుకున్నాడు కాబట్టి ఎంతైనా చేశాడు, ఏమైనా చేశాడు. మొత్తానికి దొంగ ఓట్లన్నీ ఏయించి ఈరోజు నేను గెలిచిన అని ఫీల్ అయ్యే గెలుపుని మేము అంగీకరించట్లేదు. మేము ఓడిపోయినట్టు కూడా మేము అంగీకరించట్లేదు. తప్పకుండా పడుతుంది. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో ఏదైతే జరిగిందో హైకోర్టు తీర్పు ఉందో ఇప్పుడు ఇక్కడ కూడా ఖచ్చితంగా అదే జరుగుతుంది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఉంటూ మేము ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వేరే వాళ్ళ చేతికి పోనీయకుండా మా ప్రజలందరూ కూడా నిజంగా సుభిక్షంగా ఉండడానికి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మా నాయకులందరి నాయకత్వం అంతా కూడా ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది.